డీల్ పేపర్లు పంపించారు ట్రంప్. ఇజ్రాయెల్కు అనుకూలంగా కండిషన్స్తో కొత్త డీల్ చేశారు. గాజా పీస్ డీల్కు మద్దతు తెలిపారు ఖతార్. ఈ నేపథ్యంలో పాక్ సహా 8 దేశాలు. మరోవైపు గాజాకు అమెరికా 3 రోజులు డెడ్ లైన్ విధించింది. సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక్కడ సింపుల్గా ఒకే విషయాన్ని మనం గమనించాలి. క్లియర్గా ఇది వన్ సైడెడ్గా జరుగుతున్నటువంటి ఒప్పందం. ఇక్కడెక్కడా కూడా హమాస్ నాయకులతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ఇజ్రాయెల్ అమెరికా కూర్చొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒక పేపర్ మీద పెట్టి దీని మీద సంతకం చేయండి, లేదంటే మీకు ఇచ్చినటువంటి సమయం లోపు కనుక ఈ 3 రోజుల్లో మీరు సంతకం పెట్టకపోతే మిమ్మల్ని మేము నాశనం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏ రకమైనటువంటి శాంతి ఒప్పందం ఎవరికి అర్థం కావడం లేదు. దీన్ని అసలు శాంతి ఒప్పందంగా ఎలా చూడాలి, ఎందుకు చూడాలి? మరోవైపు హమాస్ నాయకులు ఈ విషయంలో ఇది ఇలా కుదరదు, మాకు సంబంధించి మా నుంచి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒకవేళ కనుక వాటికి ఒప్పుకోకపోతే మేము ఒప్పుకోము, మీ ఇష్టం వచ్చినట్లుగా ఇలా సంతకాలు పెడితే కుదరదు అని చెప్పి మరోవైపు హమాస్ నాయకులు ఖతార్, తుర్కీ, ఈజిప్ట్ అధికారులతో కూడా కొంతమందితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ 2 విషయాలు క్లియర్గా చెప్తున్నారు. ఓవైపు ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఇజ్రాయెల్కి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. గతంలో చేసినట్లుగా మరి ఇంకేదైనా కారణంతో దాడులు చేయాల్సి వస్తే మాత్రం మేము ఒప్పుకోం అని చెప్పేసి క్లియర్గా ట్రంప్ చెప్పారట నెతన్యాహుకి. మరోవైపు ఖచ్చితంగా ఈ నెతన్యాహుతో దగ్గరుండి మరీ ఫోన్ చేయించి మాట్లాడారు. దానికి సంబంధించి ఒక ఫోటోను కూడా బయటికి రిలీజ్ చేశారు. అంటే ట్రంప్ ఒక ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేశారు. ట్రంప్ ఆ ఫోన్ పట్టుకొని ఉంటే అదే ఫోన్ నుంచి నెతన్యాహు మాట్లాడుతున్నటువంటి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. సో అది కావాలనే ట్రంప్ ఆ ఫోటో తీయించారు. అంటే నెతన్యాహు తను కూర్చొని ఫోన్లో మాట్లాడి మరి అంటే చర్చలు జరపకుండా ఏదో నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వస్తుంది. కాబట్టి అలా కాకుండా నేను చర్చలు జరిపాం, వాళ్ళతో మాట్లాడామని చూపించడానికి ఒక ఫోటో ప్రూఫ్ని వాళ్ళు రెడీ చేశారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇక్కడెక్కడా కూడా శాంతి ఒప్పందం అనడం కంటే కూడా కేవలం ఇది వన్ సైడెడ్ అగ్రిమెంట్, కేవలం వన్ సైడెడ్ పూర్తిగా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే నెతన్యాహు ట్రంప్ కూర్చొని మాట్లాడారు, హమాస్ నాయకులు పిలవలేదు, హమాస్ నాయకులతో వాళ్ళు భేటీ అవ్వలేదు, నీ సమస్యలు ఏంటని అడగలేదు, మీకేం కావాలని అడగలేదు, కేవలం ఇజ్రాయెల్కి ఏం కావాలి, అమెరికాకి ఏం కావాలి ఇంతవరకే డిస్కస్ చేశారు. ఇది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంతృత్వ ఒప్పందంగా మనం చూడాలి కదా, ఒక నియంతృత్వ ధోరణి కదా. 2 దేశాలు గొడవ పడుతున్నప్పుడు ఒక దేశం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చి ఇదిగో వాళ్ళకి నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వేసేద్దాం అంటే ఇది శాంతి ఒప్పందం అవుతుందా? ఇది ఏ రకంగా శాంతి ఒప్పందం అవుతుంది? శాంతి ఒప్పందం అంటే ఇరు దేశ అధినేతలను కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఇరు దేశ నాయకులకి అవకాశం కల్పించాలి కదా. అలా కాకుండా ఒకళ్ళని కూర్చోబెట్టకుండా కేవలం ఒకళ్ళనే కూర్చోబెట్టేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో పేపర్ మీద రాయించేసి అవతల వాళ్ళకి పంపించి నువ్వు సంతకం చేయకపోతే నేను చంపేస్తామంటే అది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది? ఏ రకమైనటువంటి శాంతి అసలు ఇది? ఏ రకమైనటువంటి విధానం ఇది? మళ్ళీ నాకు శాంతి బహుమతి కావాలి, నోబెల్ శాంతి బహుమతి కావాలి. ఎందుకు కావాలి శాంతి బహుమతి? ఎందుకు ఇవ్వాలి? ఎలా ఇస్తారు? నాకు కాదు, నాకంటే నాకు ఇస్తున్నారు అనుకోవద్దు. ఇది అమెరికాకు వస్తున్నటువంటి శాంతి బహుమతి, అమెరికా చేస్తున్నటువంటి కృషి. నిన్న మొన్నటి దాకేమో నన్ను చూడు, నా గొప్పతనం చూడు అని చెప్పి మాట్లాడాడు ట్రంప్. ఇప్పుడు అలా కాదు అని చెప్పి కొంత సెంటిమెంటల్గా టర్న్ చేసే ప్రయత్నం. అంటే అమెరికా చేస్తున్నటువంటి సేవలు, అమెరికా చాలా గొప్ప దేశం అని చెప్పేటువంటి ప్రయత్నం. అమెరికా ఖచ్చితంగా గొప్ప దేశమే, గొప్ప స్థాయిలో ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడికి కదా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ శాంతి బహుమతి, తనకి పర్సనల్గా అడుగుతున్నారు కదా, ఎందుకు ఇస్తారు? ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే శాంతి చేకూర్చాల్సింది పోయి ఇరాన్ మీద దాడి చేసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేశారు. అంటే మీరు కూడా యుద్ధంలో పాల్పంచుకున్నారు. దానికి ఇవాళ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో మేమే ఆపామని చెప్పారు. ఇండియా ఎక్కడైనా అడ్రస్ చేసిందా? మరోవైపు ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్నటువంటి దాడిలో ఇజ్రాయెల్ వైపు నిలబడి మేము హమాస్కి 3 రోజులు సమయం ఇస్తున్నాం, మీరు కనుక మేము చెప్పిన రూల్స్ ఒప్పుకోకపోతే మిమ్మల్ని నాశనం చేసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. దానికి ఇవాళ శాంతి ఒప్పందం బెదిరింపులకి. రష్యా యుక్రెయిన్ వార్లో
రష్యాని ఎన్నిసార్లు బెదిరించారు? 50 రోజులు టైం ఇస్తున్నా, 20 రోజులు టైం ఇస్తున్నా, ఒప్పుకోకపోతే నీ సంగతి తేలుస్తానని చెప్పేసి బెదిరించి చివరికి వాళ్ళు లొంగకపోవడంతో అప్పుడు చర్చలకు వెళ్ళారు. ఇప్పుడు అసలు ఆ చర్చలు ఏమైపోయాయి? యుద్ధం యథాతథంగా కొనసాగుతుందిగా ఉక్రెయిన్కి ఇజ్రాయెల్కి మధ్యలో. మళ్ళీ భారతదేశం మీద టారిఫ్లు, గందరగోళం, ఇదంతా ఎక్కడ ఏమి శాంతి నెలకొల్పారని శాంతి బహుమతి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి శాంతి బహుమతి? ఒక్క యుద్ధాన్నైనా ఆపారా? ఇంకా యుద్ధంలో వేలు పెట్టడం, అక్కడ ఇంకా పెద్ద యుద్ధం జరిగేలా చేయడం. ఇజ్రాయెల్ అసలు రెచ్చగొడుతుంది ఎవరు? ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే ఇరాన్కి బాంబులు ఇచ్చింది ఎవరు? మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి బాంబులు ఇచ్చింది ఎవరు? ఉక్రెయిన్ని రెచ్చగొడుతుంది ఎవరు? రష్యాని బెదిరించింది ఎవరు? పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది ఎవరు? పాకిస్తాన్కి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఇప్పుడు హమాస్ నాయకులను బెదిరిస్తున్నారు. 3 రోజుల్లో మా రూల్స్ కొప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, మిమ్మల్ని నాశనం చేస్తామంటున్నారు. ఇది ఏ రకంగా శాంతి ఒప్పందం అవుతుంది? ఇది ఏ రకంగా అసలు పీస్ అప్రోచ్ అవుతుంది? సో ఇదంతా కేవలం ఓ పక్క నోబెల్ శాంతి బహుమతి కోసం తపన పడడం, తహతహలాడడం, మరో పక్క దేశాలను బెదిరించడం, యుద్ధాల్లో వేలు పెట్టడం, పరిస్థితులను ఇంకా దిగజార్చడం. అయితే యుద్ధం చేయడం, లేదంటే వాణిజ్యపరంగా బెదిరింపులకు దిగడం, వాణిజ్యపరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ దేశాలను నష్టపోయేలా చేసే ప్రయత్నాలు చేయడం. సో ఇది అసలు శాంతి ఒప్పందమే కాదు. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. హమాస్ని అణగదొక్కాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. పాలస్తీనా ప్రకటించేయండి, మేము కూడా శాంతి ఒప్పందానికి వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి పాలస్తీనా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? దానికోసమే కదా వాళ్ళు ప్రాణాలు పోయినా సరే పోరాడుతుంది. అది ఇవ్వకుండా, దాని గురించి చర్చించకుండా, మాతో మేము చెప్పిన కండిషన్స్కి ఓకే చేయకపోతే మీ ప్రాణాలు తీస్తామంటే అది శాంతి ఒప్పందం కాదు. సో ఏ రకంగా చూసినా సరే ఇది కుదిరే పని కాదు. శాంతి ఒప్పందం జరిగే పరిస్థితులు లేవు. ఎలాగైతే రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరిగిందో ఇప్పుడు అదే జరగబోతోంది. హమాస్కి మరోవైపు ఇజ్రాయెల్కి మధ్య ఇదే జరగబోతుంది. ఇది ఆగే యుద్ధం కాదు. కేవలం నేను ఇన్వాల్వ్ అయ్యాను చెప్పుకోవడం గురించి, నేను ప్రయత్నం చేశానని చెప్పుకోవడం గురించే. ఇన్ఫాక్ట్ ఆగడం ఇష్టం లేదు ట్రంప్కి. దేశాలలో యుద్ధాలు జరగాలి, ఇంకా గొడవలు జరగాలి, వాళ్ళకి ఆయుధాలు అమ్ముడు పోవాలి, లేదంటే వాళ్ళ కాళ్ళబేరానికి రావాలి, డబ్బులు కావాలని చెప్పేసి ఇదే కావాలి. సో ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఇది శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు లేవు. హమాస్ ఒప్పుకునే అవకాశం లేదు, పాలస్తీనాను వీళ్ళు వదిలిపెట్టే అవకాశం లేదు, నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం కూడా లేదు. సో ఓవరాల్గా అసలు ట్రంప్